బాగున్నారా? సో ఇంతకుముందు వీరేంద్రనాథ్ గారు అంటే నవల్లోనో టీవీలోనో లేదంటే సినిమా రూపాయనో మాకు వినపడేది, కనపడేవారు కూడా. అవునండి. ఈ మధ్య వీరేంద్రనాథ్ గారు కనపడలేదు, రిలాక్స్ అవుతున్నారా? కనపట్లేదంటే టీవీలో కనపట్లేదు. సినిమా స్టోరీస్ మానేసి ఆల్రెడీ దాదాపు 20 years అయిపోయింది కదా. అడపాదడపా చిన్న 2-3 పిక్చర్స్ చేశాను, పెద్ద సక్సెస్ అవ్వలేదు. ఈ సినిమా ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే సక్సెస్ ఈజ్ ద అల్టిమేట్. సో అనామిక అని ఒక సినిమా, మృగరాజు అని ఒకటి, ఈ మధ్య 2-3 సినిమాలు చేస్తే పెద్ద సక్సెస్ అవ్వలేదు. దాంతో సినిమా ఫీల్డ్ నుంచి దాదాపు విరమించుకున్నట్టే. నవల రచన అంటే పాఠకులు ఎక్కువ చదవట్లేదు పుస్తకాలు ఈ మధ్య, బికాజ్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టీవీ. అందువల్ల నవల్స్ కూడా ఎక్కువ రాయట్లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ రాస్తున్నాం, కానీ ఈ మధ్య ఏమవుతుందంటే ఎన్ని చెప్పినా నువ్వు జీవితంలో పైకి రావాలి, గమ్యం అక్కడ పెట్టుకో, ఇక్కడి నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళి ఎవడు చెప్పినా అదే చెప్తున్నాను. అది బాగుందండి, దట్ వాజ్ గుడ్. బట్ ఇంకేం రాసినా అదే రాయాలి. ఎందుకు ఇలా పుస్తకాలు ఎందుకు పలచబడిపోతున్నాయి? ఎస్పెషల్లీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు లాంటి రచయిత నుంచి ఎందుకు పలచబడిపోయినాయి? పుస్తకాలు అంటే 2 రకాలండి నేను రాసినవి. ఒకటేమో ఫిక్షన్, ఒకటి నాన్ ఫిక్షన్. ఫిక్షన్ తగ్గిపోవడానికి కారణం మీ టీవీలే. మేము ఇచ్చే పల్ప్ మెటీరియల్, సేమ్ పల్ప్ మెటీరియల్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు టీవీ వాళ్ళు. మీరు ఛానల్ ఆన్ చేసుకుంటే 150 రూపాయలు కడితే నెల రోజులు. అదే మాది చదవాలంటే దాదాపు 150 రూపాయలు పెడితే ఒక 2 daysలో అయిపోతుంది. ప్లస్ మాది చదవాలంటే చేత్తో పట్టుకొని చదవాలి, అది అయితే వంట చేసుకుంటూ కూడా చూడొచ్చు. ప్లస్ అది పెద్ద బ్రెయిన్ టీజింగ్ ఉండదు. మా దాంట్లో కూడా పల్ప్ మెటీరియల్ ఎక్కువ రాస్తే పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం ఉండటం లేదు, నాకు ఉండటం లేదు అలాంటి వాడికి. సో అలా తగ్గిపోయింది. నాన్ ఫిక్షన్కి వచ్చేసరికి ఏమైందంటే వెక్స్ అయిపోతున్నాం మేము. ఎంతకాలం రాస్తాం, ఒకటే పాయింట్, జీవితంలో పైకి రావాలంటే కృషి చేయాలి. అంటే ఒకరి జీవితం పైకి రావాలంటే ఇంకొకరు చెప్పాలా? ఒకరి వ్యక్తిత్వాన్ని ఇంకొకరు డిజైన్ చేయాల్సిన అవసరం నిజంగా చాలా మంచి ప్రశ్న వేశారండి. ఉదాహరణకి నాకు కాలు నొప్పి ఉందనుకోండి, 4 రకాలుగా తగ్గచ్చు. ఆపరేషన్ చేయించుకోవచ్చు, పిండి కట్టు కట్టచ్చు, మూలికలు చేయొచ్చు, యునానీ చేయొచ్చు, ఆయుర్వేదం వాడచ్చు, ఇవన్నీ వాడచ్చు కదా. ఒకడు దీని మీద కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత దీంట్లో ఉండే లాభాలు ఏవి, దీంట్లో ఉండే నష్టాలు ఏవి అని చెప్పాడు అనుకోండి, అది చదివితే తప్పులేదు కదా. అలా హెల్ప్ చేస్తుంది. ఉదాహరణ కోపం నాకు బాగా ఉండేది. స్టీఫెన్ ఆర్ కోవే పుస్తకం ఒకటి చదివిన తర్వాత అందులో ఒకటే పాయింట్ అతను రాసింది ఏంటంటే, నీ కోపం వస్తుందంటే ఎక్కువ ఆత్మవిమర్శ చేసుకో. ఈ మిస్టేక్ ఈ సంఘటనలో ఉండకపోవచ్చు, ఇంకెక్కడో నీ ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, నీ నవల్స్ సరిగ్గా అమ్ముడుపోవటం లేదనో, నీ వైఫ్తో రిలేషన్స్ బాగాలేవనో, ఎక్కడో ఉండొచ్చు, నీ పిల్లోడికి సీట్ రాలేదనో అయి ఉండొచ్చు. అది పట్టుకో, నీకు మాటికి నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే. అది నేను ఎప్పుడు చదివానంటే చాలా బ్యాడ్ పీరియడ్లో ఉన్నప్పుడు చదివాను. సినిమా మీరు బ్యాడ్ పీరియడ్లో ఎప్పుడున్నారు? ఒక 3-4 years ఉన్నానండి నేను. అంటే ఏమైందంటే ఫిక్షన్ చదవటం మానేశారు. అప్పటికి నేను నాన్ ఫిక్షన్ రాయలేదు, మొదలుపెట్టలేదు. అదే పరిస్థితుల్లో సినిమాలు కూడా పెద్ద లేవు. ఇంకేం చేయాలో తెలియదు అనమాట. చార్టెడ్ అకౌంటెన్సీ ప్రాక్టీస్ చేయాలి. 1 గంట పని చేసేవాడిని. తర్వాత పెద్ద ఇంట్రెస్ట్ ఉంది. డబ్బులకి పెద్ద ప్రాబ్లం లేదు, అప్పటికే కొంచెం ఫైనాన్షియల్లీ హ్యాపీ. అప్పుడు కొంతమంది డైరెక్టర్లు, కొంతమంది నాలాంటి వాళ్ళే అందరం కలిసి పేకాట, డ్రింక్స్, అదొక 3-4 years జరిగింది. లక్కీగా బీవీ పట్టాభిరామ్ తెలిసే ఉంటుంది మీకు, తెలుసు. అతను రక్షించాడు నన్ను. మళ్ళీ తీసుకెళ్ళి నా క్లాస్ చెప్పు నువ్వు, నా స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి 4 or 5 times నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. దెన్ ఇమ్మీడియట్లీ దానికి షిఫ్ట్ అయిపోయాను. ఒక 12 to 15 years నుంచి ఇప్పుడు ఐఎమ్ గివింగ్ లెక్చర్స్ ఆన్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆ బ్యాడ్ పీరియడ్లో జరిగింది ఇప్పుడు నేను చెప్పిన మీకు ఇన్సిడెంట్. అంటే ఒకనొక సందర్భంలో ఎండమూరి వీరేంద్రనాథ్ పని అయిపోయింది, ఇంకా ఎప్పుడు అయిపోయింది, ఎప్పుడు అయిపోతూనే ఉంటుంది, లేస్తూనే ఉంటుంది. అయిపోవడం ఏ ఫీల్డ్లో అయిపోయింది, నేను ప్రతి వాళ్ళకి అయిపోతుంది. ఎన్టీ రామారావు గారు కూడా అయిపోయింది. హీఈస్ ఎ లెజెండ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన కూడా పొలిటీషియన్స్గా అయిపోయిందన్నారు, సినిమా యాక్టర్గా అయిపోయిందన్నారు. అయిపోవటం అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుందండి. ఇంకో ఫీల్డ్లోకి వెళ్తాం, ఒక ఫీల్డ్ అయిపోతే ఇంకో ఫీల్డ్కి వెళ్తాం, అంతే తప్ప యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అంజలీదేవి టు యాక్ట్ యాజ్ ఎ 16 years old girl. అయిపోవటం అంటే ఏమన్నా. సినిమా ప్రస్థానం గురించి చెప్పండి. రచయితగా స్టార్ట్ చేసి నవల్స్ రాసి వాటిని సినిమాలుగా తీయడం కావచ్చు, డైరెక్టర్స్తో వర్క్ చేయడం కావచ్చు, ఈ ప్రస్థానం గురించి ఇప్పుడు మీరు చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తారు దాని గురించి? బేసికల్లీ సినిమా ఫీల్డ్ పెద్ద నాకు అంత ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్ అండి ఇది. హార్ట్ ఆఫ్ హార్ట్స్ చెప్తున్నాను. డైరెక్టర్ కింద పని చేయాలి, మనకేమో పెద్ద అంటే నాకు వచ్చిన డైరెక్టర్లు అందరూ దేర్ గ్రేట్. నాకు ఇద్దరు డైరెక్టర్లతోనే చేశాను, రాఘవేంద్ర గారు కొదన, ఇద్దరు గ్రేట్ డైరెక్టర్స్. నేనేం చెప్పినా వాల్యూ ఇచ్చేవాళ్ళు. కానీ టైం మన చేతిలో ఉండదు. నాకు ఫస్ట్ నుంచి టైం మన చేతిలో ఉండాలనేది నా పాలసీ.
ఇప్పుడు మీరు అన్నారు కదా ఏం చేయట్లేదంటే చాలా చేస్తున్నాను ఇంట్లో హ్యాపీగా. నా స్క్రిప్ట్ ఏదో నేను రాసుకుంటాను, బర్డ్స్, అక్వేరియంస్, నా ఇల్లు, నా ఫీల్ వెరీ హ్యాపీ. సినిమా ఫీల్డ్లో ఏంటంటే ఎందుకు పని చేశాను నేనంటే డబ్బుల కోసం అండి బేసిక్గా, ప్లస్ ఇనిషియల్ స్టేజెస్లో గ్లామరు. అభిలాష ఆ టైంలో ఇళయరాజా, చిరంజీవి, అద్భుతమైన ఫీల్డ్ అండి అది. బట్ సమ్హౌ ఆఫ్టర్ 5 or 6 films ఐ స్టార్టెడ్ నాట్ ఎంజాయింగ్ దిట్. టైం చేతిలో ఉండకపోవటం అండి ముఖ్యంగా. సో మీరు బాగా ఎక్కువ పనిచేసిన హీరో చిరంజీవి గారు, దాదాపు 8 నవల్స్ మీ ఆయనకి సినిమాలుగా వచ్చాయి. సో ఆయనతో మీకున్న రిలేషన్ ఎలాంటిది? We were close friends for around 20 years. తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత నేను ఆయన ఇంటికి వెళ్ళలేదు. ఆయన ఇల్లు ఎక్కడ కూడా తెలియదు నాకు. ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ 8 సినిమాలు కలిసి పనిచేసిన అంటే స్టువర్ట్పురం దగ్గర చాలా చేసాం, 16-17. ఐ మీన్ మీ నవల్స్ ఆయన సినిమాలు చేసినాయి. స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ దగ్గర మీ ఇద్దరికి విభేదాలు వచ్చాయి. ఏం లేదు చేసి తర్వాత మృగరాజ్ చేసాం కదండి. మరి ఎట్లా వచ్చిన రూమర్స్ ఏంటి ఎందుకు బాగానే చేసి తర్వాత విజయానికి 5 మెట్లు అనే ఒక సీరియల్ తీసాను నేను. దానికి ఆయన యాంకర్ పర్సన్. సో స్టువర్ట్పురం ఆ టైంలో అంటే మీ ఇద్దరికి డిఫరెన్సెస్ వచ్చాయి, మీరు డైరెక్టర్గా ఇది చేశారు. అంటే ఆ టైంలో విభేదాలు వచ్చాయనేది ఒకటి ఉంది. మీ విభేదాలు ఎప్పుడు లేవండి. ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళాడు, నేను పాలిటిక్స్ రీసెంట్గా జరిగింది. పాలిటిక్స్లోకి రావడం నాకు ఎంత గ్యాప్ వచ్చిందో కూడా తెలియదు. స్టువర్ట్పురానికి పాలిటిక్స్కి మధ్యలోనేగా మేము విజయానికి 5 మెట్లు ఆయన యాంకరింగ్ చేశాడు. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ మోరాజు కూడా అప్పుడే తీసినట్టు గుర్తు. ఆయన రికమెండ్ చేశాడు నన్ను, ఎండమూరి ఖాళీగా ఉన్నట్టు పెట్టుకోండి అని చెప్పి. ఒక పెద్ద హీరో అంటే మీరు డైరెక్టర్గా ఎందుకు విఫలం అయ్యారనుకున్నావు? పెద్ద హీరో దానికి వెళ్దాం. ఒక ఎలాంటి డైరెక్టర్ అనుభవం లేనప్పుడు మీకు స్టువర్ట్పురం ఆయన ఎలా ఇవ్వగలిగారు? ఎంత మంచి ర్యాప్ ఉంటే మీకు ఆయన ఇచ్చి ఉంటారు? ఎలాంటి రిలేషన్ ఉండేది అప్పుడు? యాక్చువల్గా ఒక స్టేజ్లో అగ్నిప్రవేశం ఫెయిల్ అయిన తర్వాత స్టువర్ట్పురం వద్దనుకున్నాం. చిరంజీవితో చేయడం వేస్ట్, నేను చేయలేనని కెపాసిటీ మీద డౌట్ వచ్చింది. కేఎస్ రామారావుకి డౌట్ వచ్చింది. అప్పుడు చిరంజీవి నన్ను ఎంకరేజ్ చేశాడు, చేయగలవు నువ్వు చేయగలవు అని. ఫస్ట్ డే షూటింగ్ అయిన తర్వాత సాయంత్రం నేను, చిరంజీవి, కేఎస్ రామారావు, అల్లు అరవింద్ కూర్చున్నప్పుడు కూడా ఆ రోజు రాత్రే మానేసేసి ఇంకో డైరెక్టర్కి ఇద్దాం, ఇది చాలా ఎక్కువైపోతుంది బుడ్డని, నేను చేయలేకపోతున్నాను నాకు అనే డిస్కషన్ వచ్చింది. అప్పుడు చిరంజీవి బ్యాక్ బోన్గా నిలబడి చేశాడు. సో మరి మీరు ఎందుకు అలా మీరు చేయలేని అనుకున్నప్పుడు ఎలా కంటిన్యూ చేశారు? సినిమా చివరికి ఫ్లాప్ అయింది. అదే ముందు రోజు కదా, అదే రోజు షూటింగ్ జరిగిన మొట్టమొదటి రోజే జరిగింది ఇది. అతను కొంచెం ఎంకరేజ్ చేసేసరికి నా మీద నాకు నమ్మకం పెరిగింది, చేద్దాం అనుకుని చేసేసాము. బట్ సగం సినిమా అయిపోయిన తర్వాత తెలిసిపోయింది నాకు ఇంక చేయలేము ఇది. అందుకే ఆ స్టువర్ట్పురం సాంగ్స్కి కూడా నేను వెళ్ళలేదు. 5 సాంగ్స్ ప్రొడ్యూసరు వాళ్ళు వెళ్ళి తీసుకున్నారు. అంతే, అంటే నెపం వాళ్ళ మీద వేయటం కాదు, అప్పటికే ఇంకా అర్థమైపోయింది. సో ఆ తర్వాత సినిమా ఫీల్డ్ మీద మీకు ఎలాంటి అభిప్రాయం కలిగింది? తర్వాత చాలా తక్కువ అయిపోయింది సినిమా ఫీల్డ్లో మీరు అన్నట్లుగా. తర్వాత చాలా తక్కువ, 1-2 తప్పితే అంత ఫ్రీక్వెంట్గా అంతకుముందు చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మొదటి నుంచి స్క్రీన్ ప్లే చేయటమే నాకు ఇంట్రెస్ట్ బాగా. లేకపోతే నా నవల్స్ రాసుకుంటే కూడా చేయడం, ఈ రెండే తప్ప స్టోరీ సినిమా కోసం క్రియేట్ చేయడం అనేది నేను ఇంతవరకు చేయలేదు ఎప్పుడు, ఎక్సెప్ట్ 1 or 2 విక్కీ దాదా లాంటి సినిమాలు తప్ప. అది కూడా ప్రొడ్యూసర్ బాగా క్లోజ్ అవ్వబట్టి చేయటం తప్ప సినిమాలు నేను చేయలేను అసలు స్టోరీస్ సినిమాలకి. సో ఆటోమేటిక్గా ఈ అనామిక చేసాము. అనామికలో శేఖర్ కమల డైరెక్టరు. సో ఇంకా అది కూడా డైరెక్టర్గా వీరేంద్రనాథ్ ఎందుకు ఫెయిల్ అయ్యారు? మీరు స్క్రూటినీ చేసుకున్నారా ఎప్పుడైనా? చాలాసార్లు చేసామండి. డైరెక్టర్ నేనే కాదండి, డైరెక్టర్గా ఈవెన్ జంజాలాల్సో కొన్ని పిక్చర్స్ అయ్యేసరికి అతను ఫెయిల్ అయ్యాడు, సత్యానంద్ ఫెయిల్ అయ్యాడు, పరుచూరి, ఆత్రేయ గారు. రైటర్స్కి యాక్చువల్గా విజువలైజేషన్ ఒకలా ఉంటుంది, డైరెక్టర్కి ఒక విజువలైజేషన్ ఉంటుందండి. డైరెక్టర్లు రైటర్ అయినప్పుడు సెకండ్ హ్యాండ్ ఉండదు, హెల్ప్ చేసేవాడు. ఇప్పుడు కోదండరామరెడ్డి ఏదైనా చేస్తుంటే కాదా ఇది బాగాలేదు ఇట్లా చేయని చెప్పడానికి మేము ఉండేవాళ్ళం. మేమే డైరెక్టర్ అయ్యేసరికి ఇంకోళ్ళు ఉండరు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఓర్పు అండి డైరెక్టర్కి. రైటర్కి 4 గోడల మధ్య కూర్చొని తన ఇమాజినేషన్ తను చేసుకోవాలి. ఇదేమో 10 మందిని లీడర్షిప్ క్వాలిటీతో చేయాలి. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు పుస్తకాల నుంచి ఒక రకమైన ఫిక్షనల్, నాన్ ఫిక్షనల్ 2 రకాలుగా విభజించారు. కానీ ఫిక్షనల్, నాన్ ఫిక్షన్లో కూడా మళ్ళీ మీరు వ్యక్తిత్వం సైడ్ వచ్చారు. ఎందుకు ఆ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది మధ్యలో? ఒక పుస్తకం ఎంటర్టైన్ చేస్తూ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక పుస్తకం 150 రూపాయలు కొంటే అతను చదివి ఇంకెవరికైనా ఇస్తే తప్ప అంత డబ్బులు ఖర్చు పెట్టడానికి రీడర్స్ సిద్ధంగా లేరు. 150 రూపాయలు వర్త్ ఇవ్వాలంటే ఇంతకుముందు నేను ఛాలెంజ్ కానీ అలాంటి నవల్స్లో ర్యాగ్ టు రిచెస్ స్టోరీస్ రాసేవాడిని, జీవితంలో ఎట్లా పైకి రావాలి ఏమిటని. ఆ పల్పు తీసేసి ఓన్లీ మెటీరియల్ ఇస్తే దాన్ని నాన్ ఫిక్షన్ అంటారు. సో ఎప్పుడైతే పాలు చక్కెర అయినాయో వాల్యూ పెరుగుతుంది.
నీళ్లు కలిపిన పాలకూర, ఆ నీళ్ళే ఫిక్షన్ అనుకోండి, పల్ప్ అనుకుందాం. అలా కాకుండా తీసేసి ఇప్పుడు క్రీమ్ ఇస్తున్నాను. క్రీమ్ ఈజ్ సోల్డ్ బెటర్ దెన్ ది పల్ప్. మీరు ఒక జానర్ పుస్తకాలు తప్పు చేద్దాం రండి, లేదంటే అంతర్ముఖంగా కానివ్వండి, ఇలాంటి వీళ్ళనేం చేద్దాం, ఇలాంటి నేను ఈ పుస్తకాలు సో ఈ పుస్తకాలన్నీ ఒక జానర్లో ఉంటాయి. ఎందుకు ఈ మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇవి రాయాలని ఎందుకు అనిపించింది? సెల్ఫ్ అనలైజేషన్ ప్లస్ మనం అనుకున్న సిద్ధాంతం అంటే కొంచెం సెల్ఫిష్ గా కూడా అనిపిస్తూ ఉంటాయి మనుషుల మీద. ఈయన సెల్ఫిష్ వైపు నడిపిస్తున్నారా, స్వార్థం వైపు నడిపిస్తున్నారా? పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటేనే సెల్ఫిష్నెస్ అండి. పర్సనాలిటీ డెవలప్మెంట్లో సెల్ఫిష్నెస్ ఎలా ఉంటుందంటే, నువ్వు నీ తండ్రిని ప్రేమించడం వల్ల నువ్వు ఆనందం పొందుతున్నావు, తప్పు లేదుగా. నీ ఆనందం సెల్ఫిష్నెస్. నువ్వు తండ్రిని ప్రేమించడం వల్ల ఆనందం పొందుతున్నావు. ఇది ఓషో థియరీ అంటారు దీన్ని. ఇలాంటి థియరీస్ చెప్తాం మేము సాధారణ, నేను నాలాంటి వాడు. ఇందులో తప్పేం లేదండి. నువ్వు 10 రూపాయలు సంపాదించి 5 రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చి ఆనందం పొందు. నువ్వు ఇది కూడా సెల్ఫిష్నెస్ అంటే నేను ఇంకేం చెప్పను. సో సమాజంలో ఉండే రూల్స్కిను మనిషికి స్వతహాగా అనిపించే భావాలకి ఒక ఫ్రిక్షన్ నడుస్తూ ఉంటుంది, ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు దానికి కట్టుబడతారా, లేదంటే మీ సెల్ఫ్ ఫ్రిక్షన్ మీ చూసుకుంటారా? పొరపాటు తప్పు అని 2గా డివైడ్ చేశానండి దీన్ని. పొరపాటు అంటే నీకు నష్టం జరిగేది, అంటే ఊరికే జస్ట్ అనలైజేషన్ చేసి చెప్తాను. నీకు నష్టం జరిగేది సిగరెట్ తాగటం, డ్రింక్ చేయటం, డబ్బులు లేకపోయినా డ్రింక్ చేయటం, భార్య నగలు తాగటం, అది తప్పు. తప్పు అంటే నువ్వు చేసిన పని వల్ల ఇంకోళ్ళకి నష్టం వస్తే తప్పు. నువ్వు చేసిన పని వల్ల నీకు నష్టం వస్తే పొరపాటు. నీకు ఇతరులకి ఏ నష్టం లేకుండా నువ్వు ఏం చేసినా ఓకే. ఇది మా థియరీ అండి. కానీ ఇందులో చిన్న మళ్ళీ ఎక్సెప్షన్ కూడా ఉంది. నేను బాగా రాయడం మొదలు పెడితే నా తర్వాత నా జోనర్లో ఉన్న రైటర్స్ కూడా నష్టం జరుగుతుంది. అది తప్పు పొరపాటు కాదు, దట్స్ ఎ బిజినెస్. అలా 3 రకాలుగా విడగొట్టి ఒక అనాలిసిస్ చేశాను పుస్తకంలో. కానీ మీ మీద ఇంకొక ఆరోపణ ఏంటంటే కాపీ రైట్ చేశారని చెప్పి. ఆయన అండ్ అట్లా స్ట్రగ్డ్ ఒకటి, అలాగే బుచ్చిబాబు గారి చివరికి మిగిలింది ఒకటి, 2 కలిపి అంతర్ముఖంగా రాసేశారు అనేది ఒక ఆరోపణ. అట్లా స్ట్రగ్డ్ కాదు, అది అంతర్ముఖానికి అవుట్ సైడ్. అది ఆ పుస్తకంలో రాసిన అవుట్ సైడర్ చదివిన తర్వాత ఇన్స్పిరేషన్. చివరికి మిగిలేది ఇన్స్పిరేషన్ కొట్టే అంత గొప్ప. ఆ ఫ్లేవర్స్ అన్ని దీంట్లో కనపడుతూ ఉంటాయి మనకి. అది ఫ్లేవర్ కనబడితే కాపీ ఎట్లా అవుతుంది? అది కాపీ అయితే అది కూడా రాసేవాడు సెంటెన్స్. ఏముంది, ఒక సెంటెన్స్ రాయడం వల్ల పెద్ద నష్టమే ఉండదండి. ఇది బుచ్చిబాబు గారి చివరికి మిగిలేదికి అనుసరణ అని రాసిన నష్టమే ఉంది. అలాంటి ఐ డోంట్ బిలీవ్ ఆల్ దిస్. నేను ఏదైనా కాపీ కొడితే ఆ పుస్తకం పలానా చోట కాపీ అని 3-4 పుస్తకాలు, ఉదాహరణకు ప్రార్థన ఉంది మన ఎవరిదో అది, అలాగే దుప్పట్లో మిన్నాగు ఒకటి, ఇలాంటి 4-5 పుస్తకాలు ఇంగ్లీష్ స్టోరీస్ ఇన్స్పిరేషన్తో రాసినవి. అదే పుస్తకంలో పలానా పుస్తకం మాకు సేల్స్ ఒకటి ముఖ్యం కదండి. సేల్స్లో ఒక పేజీలో ఒక లైన్ రాయటం వల్ల పెద్ద నష్టమే ఉండదు. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఒక రచయితగా, ఒక డైరెక్టర్గా, నాటక రచయితగా, చార్టెడ్ అకౌంటెంట్గా, ఇలా ఒక వ్యక్తి ఇన్ని యాంగిల్స్లో స్ప్రెడ్ అవ్వగలడా, ఎక్స్ప్లోర్ అవ్వగలడండి. యాక్చువల్గా ఇప్పుడు మీరు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆడియన్స్కి ఒకటి చెప్తాను పాయింట్. మీ పిల్లలకి మీరు విస్తృతమైన అవకాశాలు ఇస్తే వాళ్ళు వెడల్పుగా పెరుగుతారండి. చాలామంది తల్లిదండ్రులు చేసిన తప్పు పొడుగుగా పెంచడానికి ట్రై చేస్తారు. వాళ్ళ గమ్యం ఐఐటి. అలా కాకుండా వెడల్పుగా పెంచడం అంటే ఒక మ్యూజిక్, ఒక గేమ్స్, లేకపోతే స్పోర్ట్స్, చదువు, ఇలా 3 పెట్టినా కూడా దీస్ చిల్డ్రన్ చాలా బ్రిలియంట్గా 3 ఫీల్డ్స్లో వస్తారండి. అప్పుడు ఇది ఏజ్ ఆఫ్ 16 or 17. ఆ తర్వాత వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంది ఏంది అనేది డిసైడ్ చేసి మిగతా 2 వదిలేయచ్చు. ఇది నేను మీ ఛానల్ ద్వారా ఆడియన్స్కి చెప్పదలుచుకున్నది. ఎప్పుడైతే నువ్వు చదువు ఒకటే అన్నావో, టైం దొరికినప్పుడల్లా టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్ గేమ్స్ దీనికి వెళ్తాడు. మీ టైంలో జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి చాలా డిఫరెన్స్ కనపడుతుంది కదా సార్. ఇప్పుడు కొత్తగా ఆలోచించి వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదంటారా? అప్పుడు 5 మెట్లు అని రాశారు, మరి ఇప్పుడు ఉన్న జనరేషన్కి 5 మెట్లు పనికొస్తాయా? ఒకటే మెట్టు ఉంది, కంప్యూటర్ గేమ్స్, ఇది ఒకటే మెట్టు ఉంటుంది. అదే బాధ కదా. మీకు తెలియదు కానీ నా దగ్గరికి కాదు, ఈ పట్టాభిరాము వీళ్ళందరి దగ్గరికి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ఇవాళే ఒక ఆవిడ వైజాగ్ నుంచి ఫోన్ చేసి చెప్పింది, వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదివి పాస్ అయ్యి ఇంజనీరింగ్ కోసం మెడ్రాస్ వెళ్ళాడంట. మెడ్రాస్ నుంచి 1 year ఉండి నేను చదవడానికి వచ్చేసాడట. పొద్దున 8 o'clock మోటార్ బైక్ తీసుకుని వెళ్తే సాయంత్రం 9 o'clock భోజనం చేసి బయటే ఫ్రెండ్స్తో తిరిగి వస్తాడు. ఏం చేస్తాడు? తిరుగుతుంటాడు మోటార్ బైక్స్.
మరి ఏంటో నాకు అర్థం కాల, ఏం తిరుగుతారు వీళ్ళు మోటార్ బైక్ల మీద, గ్రూప్ ఉంటుందంట 12 మంది, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు వైజాగ్ అంతా. ఇట్లా అయిపోతుంది. కొంతమంది నిర్వీర్యం అంటారు దీన్ని. నిర్వీర్యం అయిపోవడానికి కారణం మీరు అన్నట్టు మంచి హాబీస్ లేకపోవటమే. అది సో యండమూరి వీరేంద్ర గారి హాబీస్ ఏంటి? ఫస్ట్ ఈజ్ మై మెయిన్ హాబీ ఈజ్ లివింగ్ విత్ నేచర్. మీరు మా ఇంటికి వస్తే నా బెడ్రూమ్లోనే ఎక్వేరియంస్, బర్డ్స్ అన్నీ ఉంటాయి, గార్డెన్ ఉంటుంది చుట్టూ, నేచర్ ప్లస్ కుకింగ్ ప్లస్ రీడింగ్, రైటింగ్. ఒక్కడనే గడపడం నాకు ఇంట్రెస్ట్ అండి, అంతకన్నా ఇంకేం లేదు. ఫ్యామిలీ లైఫ్ ఎట్లా ఉంటుంది? ఒకటే అబ్బాయి నాకు, హీఈస్ ఇన్ వియత్నాం నౌ. నేను నా వైఫ్ ఉంటాం మా ఇంట్లో. మా అబ్బాయికి మళ్ళీ 2 కొడుకులు. బాగుంటారు. అది బాగుంటారంటే నేను చెప్పినట్టే, పియానో వాయించటం ప్లస్ టెన్నిస్ ఆడటం, అబాకస్, అంటే ఇవన్నీ నేను మామూలు లెవెల్లో చెప్పట్లేదు. టెన్నిస్ ఆడుతున్నాడంటే హీ రిప్రజెంటెడ్ హిజ్ కంట్రీ ఇన్ ఇండోనేషియా అని నేను చెప్పడం, నా మనవడు. ఓకే. అలాగే పియానో వాయిస్తున్నాడంటే హీ ప్లేస్ ఇన్ ఏ చర్చ్ ఫర్ $1 per hour. ఆ లెవెల్లో నేను చెప్తున్నాను. ఊరికి ఆడటం అంటే సరదాగా ఆడటం కాదు. అందుకే నేను చాలా అథెంటికేటెడ్గా చెప్పగలను. మీ పిల్లల్ని మీరు 3-4 ఫీల్డ్లో ప్రవేశపెట్టండి, 15 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు ఇంకా అందులోనే ఉంటారు, బయటికి వెళ్ళరు. ఎప్పుడైతే నువ్వు ఏమీ పెట్టలేదో వాడు ఇంకోటి చేసిన ఆర్ట్ని, అంటే ఈ కంప్యూటర్ గేమ్స్ వీటిని వాడిని ఆస్వాదిస్తాడు కాబట్టి తను కొంతంగా క్రియేట్ చేయలేడు. దిస్ ఈజ్ మై ఫిలాసఫీ అనమాట. రైట్. మీరు పెట్టిన సరస్వతి పీఠంలో, మీ విద్యాపీఠంలో మీ మోడల్స్ ఆపరండి, అక్కడ మీ కరికులం ఇదంతా డిఫరెంట్గా కనబడుతుంది నేను చూసినంత వరకు. సో ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఎట్లా ఉందనుకుంటున్నారు? దాన్ని ఎట్లా మౌల్డ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ మీద నాకు అసలు నమ్మకం లేదండి. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ అంతా నాలెడ్జ్ కూడా ఇవ్వదు కరెక్ట్గా, ఓన్లీ పరీక్షలు ఓరియంటెడ్గానే ఇస్తాం తప్ప ఇంటెలిజెన్స్ డెవలప్ చేయదు. రాముడి తండ్రి దశరథుడు అని చెప్తారు ఇంటర్వ్యూలో. నేను ఇంటర్వ్యూ బోర్డులో చాలా ఉన్నాను కాబట్టి దశరథుడు కొడుకు ఎవరంటే రాముడు అని చెప్పలేడు వాడికి రాముడి తండ్రి ఎవరంటేనే చెప్పగలడు. అది మాత్రమే ప్రిపేర్ అవుతాడు కాబట్టి అదే ఇలా తయారవుతుంది ఈ వ్యవస్థ. కాబట్టి ఇలా ఉండకూడదండి. నాకు తెలిసినంతలో చాలా ఉన్నాయి. ఇప్పుడు అదంతా చెప్తే మొదలు పెడితే 1 hour అయిపోతుంది. ఈ కాలేజెస్ అన్నీ అసలు హైదరాబాద్లో ఈ చుట్టుపక్కల ఉండకుండా ఎక్కడన్నా గురుకులం లాగా ఎక్కడన్నా కర్నూలుకి అడవుల్లో వాటిలో పెట్టేసి యూనివర్సిటీస్ అన్నీ అక్కడే ఉండారు పిల్లలు. నాకు తెలిసినంతలో ఇన్ని సిటీ బస్సులు. కేవలం విద్యా వ్యవస్థలోనే మార్పు రావాలా? తల్లిదండ్రులు పిల్లల్లో అవసరం లేదా? ఎప్పుడైతే పిల్లల్ని వదిలేశారో తల్లిదండ్రులు మార్పు వచ్చేస్తుంది. ఈ పిల్లల్ని పట్టుకుని వేలాడి ఆ టిఫిన్ సరిగ్గా తినలేదని తన అన్నం మానేసి తల్లులు వాడిని 15-16 కళల్లో ఆరితేర్చాలని చెప్పి తండ్రి, ఇలా రకరకాల డిఫెక్ట్స్తో ఉన్న తల్లిదండ్రులు మారాలంటే దే షుడ్ బి అవే ఫ్రమ్ దర్ చిల్డ్రన్. అందుకే మేము గురుకుల వ్యవస్థను నమ్ముతాం ఎక్కువ. మీ బాల్యం ఎలా గడిచింది? మీ జనరేషన్ ఎలా గడిచింది? నాదంతా చాలా, మై ఫాదర్ వాజ్ ఆల్మోస్ట్ ఏ బెగ్గర్. ఆయన ఫాదర్ చిన్నప్పుడు చచ్చిపోతే ఒక్కొక్క ఇంట్లో అడుగు తింటూ ఆయన చదువు పూర్తి చేసుకున్నాడు. వెరీ పూర్ అనమాట, చాలా పూర్ ఫ్యామిలీ మాది. యాక్చువల్గా ఆయనకి పిల్లని ఇవ్వటానికి కూడా చాలా సంశయించారంట. లక్కీగా మా మదర్ ఫాదర్ చేసుకున్నాడు. నేను చిన్నప్పుడు అంటే వేదతనంతోనే ఉన్నానండి. అంటే 4వ క్లాస్ పిల్లలకి 7వ క్లాస్లోనే పాఠాలు చెప్పడం. నాకు తెలిసిన దాన్ని బట్టి మీ ఫాదరు ఒక ఇంగ్లీష్ పుస్తకాన్ని తెల్ల పేజీల్లోకి పూర్తి స్థాయిలో రాశారు. డబ్బు లేక. అక్కడ మీ లైఫ్ టర్న్ అయిందని నేను చదవడం. అంటే అది కొంచెం డ్రమటైజ్ చేశాను. లైఫ్ టర్న్ అవ్వడం అంటే ఒక రాత్రి అవ్వలేదు. ఆయన చూస్తున్న కొద్దీ నాకు అనిపించింది అల్టిమేట్గా డబ్బు కావాలి. అప్పుడే మనం ఎన్ని నీతులు చెప్పినా, మనం భేదతనంతో ఎన్ని నీతులు చెప్పినా ఎవడో విండు. ఇలాంటి పాయింట్స్ అన్ని ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాయి. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. బేసిక్గా అందరూ డబ్బులు సంపాదించాలని కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. సక్సెస్ కంటే డెఫినేషన్ ఎవరు? సక్సెస్ కంటే డెఫినేషన్ అంటే నా డెఫినేషన్ ఫర్ సక్సెస్ ఏంటంటే ఈ రోజు నవ్వుతూ ఉండు. ముఖ్యంగా ఫస్ట్ దరిద్రంగా మొహం పెట్టి ఎప్పుడో గమ్యం సాధిస్తాను అనకు. ఫస్ట్ నవ్వుతూ ఉండు. రేపు కూడా ఇలాగే నవ్వగలననే నమ్మకం ఈరోజు ఉండాలి నీకు. రేపు ఎప్పుడో సాధిస్తానని ఇవాళ ఏడవద్దు. ఫస్ట్ పాయింట్. ఇవాళ నవ్వుతూ శుభ్రంగా తినేసి తాగేసి రేపు ఏడవద్దు. ఇవాళ నవ్వు, రేపు నవ్వు. దట్ ఈస్ మై ఫార్ములా ఫర్ సక్సెస్. మీరు జనరేషన్కి మేము చెప్పేది ఈ 6 ఐశ్వర్యాలు సంపాదించు. ఆరోగ్యం, కీర్తి, సంపద, ప్రేమ. నిన్ను 10 మంది ప్రేమించాలి, నువ్వు 10 మందిని ప్రేమించాలి. జ్ఞానం, కుతూహలం అంటే ఒక మేఘాన్ని చూసి స్పందించటం, ఒక చెరువులో స్నానం చేయటం, అమ్మాయి అయితే అన్నయ్య షర్ట్ ఒకసారి నా వేసుకోవటం, ఒకసారి నా ఒక లైబ్రరీకి వెళ్ళటం, నువ్వు హిందువు అయితే ఒకసారి నా చర్చికి వెళ్ళి లోపల ఎలా ఉంది. కుతూహలం, ఎంతూజియాజం. ఈ 6 ఉంటే యు ఆర్ పర్ఫెక్ట్ అండి. అది నీకు 10 ఏళ్ళన్నా అవ్వచ్చు, 100 ఏళ్ళన్నా అవ్వచ్చు. ఇది నేను ఫైనల్గా
ఆడియన్స్కి చెప్పే. నాస్టాలజిక్ ఫ్యాక్టర్, మీరు ఎన్నో రచనలు అవి వెన్నెల ఆడపిల్ల రొమాంటిక్ రచనలు కావచ్చు, ఫిక్షనల్ కావచ్చు, నాన్ ఫిక్షనల్ కావచ్చు, యండమూరి వీరేంద్ర గారి బ్రాండ్ పడ్డ రచనలు చాలా ఉన్నాయి. మీరు బాగా ఎంజాయ్ చేసిన రచన ఏంటి? రాస్తున్నప్పుడు రాస్తున్నప్పుడు చెప్పండి, రాసిన తర్వాత సక్సెస్ ఇచ్చిన. రాస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేసింది వెన్నెల ఆడపిల్ల అండి. రాస్తున్నప్పుడు బాగా బాధపడి తపనపడి చేసింది అంతర్ముఖం. రాసేసి 1 year 2 years తర్వాత ఎంజాయ్ ఇప్పటికి కూడా చేస్తున్నది ఆనంద బ్రహ్మం. థ్యాంక్ యూ వెరీ మచ్ యండమూరి వీరేంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.